ప్రజెంట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ప్రమోషనల్ ఈవెంట్స్తో బిజీగా ఉన్నారనమాట. సో అలానే ఒకవైపు RC16 మూవీ షూటింగ్లో కూడా పాల్గొన్నారంట. సో ఇప్పుడు ఈ షూటింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆల్రెడీ మైసూర్లో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఎంత ఫాస్ట్గా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఈ మూవీని కూడా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా రిలీజ్ తీసుకురావాలని చెప్పి మూవీ టీం భావిస్తున్నారంట. సో అయితే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మూవీలో క్యాస్టింగ్ గురించి కానీ, ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కానీ, లేదంటే ఈ మూవీ స్టోరీ గురించి కానీ, ఇలా ప్రతి విషయం గురించి ఏదో ఒక అప్డేట్ అయితే బయటకు వస్తూనే ఉంది. సో ఏదో ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మరొక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఏంటంటే ఈ మూవీలో గోపీచంద్ గారు కూడా ఉండబోతున్నారు. సో గోపీచంద్ గారు విలన్గా చేయబోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో ఉందన్నమాట. సో మనం రీసెంట్గా గోపీచంద్ గారి మూవీస్ చూసుకున్నామంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఆయన కొత్తగా ట్రై చేస్తున్నారు కానీ బట్ ఎందుకో జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు. బట్ ఆయన కష్టానికి కొంచెం ఫలితం అయితే దొరకట్లేదని చెప్పి నేను కూడా ఫీల్ అవుతున్నాను. అయితే రీసెంట్గా వచ్చిన విశ్వం మూవీ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉందనిపించింది. సో చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక చిన్న హిట్ సినిమా అయితే దొరికిందనే జనాలు కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆయన కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చారని తెలుస్తుంది. బట్ ఏంటంటే ఆయన కూడా మళ్ళీ ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారని చెప్పి ఒక న్యూస్ ఉంది అనమాట. సో అది కూడా RC16లో చేయబోతున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు అఫీషియల్గా న్యూస్ వచ్చేంత వరకు అయితే తెలీదు. బట్ రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన ఏం చెప్పారంటే, నేను మళ్ళీ విలన్ క్యారెక్టర్స్ అయితే చేయదలుచుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మరి ఏమన్నా ఒక గెస్ట్ అపీరెన్స్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఓకే, కానీ మళ్ళీ విలన్ క్యారెక్టర్స్కి అయితే నేను వెళ్ళాలనుకోవట్లేదని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు వస్తుందో అయితే మనకు అర్థం కావట్లేదు. చూద్దాం మరి. ఇఫ్ ఇన్ కేస్ ఆయనకి ఏమైనా క్యారెక్టర్ బాగా నచ్చి ఒకవేళ RC16 మూవీలో ఆయన చేస్తే మాత్రం వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ పక్కా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. పక్కా జనాలకి ఇది ఒక ఫీస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఇది ఒక బాక్స్ ఆఫీస్ పెద్ద సినిమానే అవుతుంది. మరి చూద్దాం. ఒకవేళ కొంతమంది ఏమంటున్నారంటే శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, శివరాజ్ కుమార్ గారికి కొడుకుగా చేయబోతున్నారని చెప్పి కూడా కొంత న్యూస్ వస్తుంది. బట్ ఫైనల్గా అది వర్కౌట్ అవుతుందో లేదో మరి వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ న్యూస్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.